హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో వీక్లీ కరెంట్ అఫైర్తో మనం ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియో వచ్చేసి 2026 మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, పాక్ జలసంధి ఈ దిన అత్యంత పిన్న వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇషాంక్ సింగ్. సో ఈ ఇషాంక్ సింగ్ గారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ఇషాంక్ సింగ్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారండి. సో ఇతని యొక్క వయసు వచ్చేసి 7 సంవత్సరాలు. ఇతని వయసు 7 సంవత్సరాలండి. అయితే ఈ పాక్ జలసంధి యొక్క పొడవు చూసుకుంటే మొత్తం 29 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. సో దీనిని ఈ దిన అతి పిన్న వయస్కుడిగా ఈ ఇషాంక్ సింగ్ నిలవడం అనేది జరిగింది. అయితే దీనిని ఎంతసేపట్లో ఈదడం జరిగిందంటే 9 గంటల 50 నిమిషాలలో దీనిని ఈదడం అనేది జరిగింది. సో ఇలా ఈ ప్రపంచ రికార్డును ఈ ఇషాంక్ సింగ్ నెలకొల్పడం అనేది జరిగింది. అయితే ఈ పాక్ జలసంధి అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి మరియు శ్రీలంకలోని మన్నార్ జిల్లాకు మధ్యన ఈ పాక్ జలసంధి అనేది ఉంటుంది. అయితే ఈ పాక్ జలసంధి యొక్క పేరు వెనుక ఉన్న చరిత్ర చూసుకుంటే బ్రిటిష్ పాలనా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరు మీదుగా ఈ పాక్ జలసంధికి పేరు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 థామస్ కప్ మరియు ఉబేర్ కప్ విజేతలు ఎవరు? సో ఈ 2 కప్పులు వచ్చేసి ఓన్లీ బ్యాడ్మింటన్కు సంబంధించిందండి. సో ఈ 2 కప్పులు ఏ క్రీడకు సంబంధించిందని క్వశ్చన్ రావచ్చండి. సో ఈ 2 కప్పులు కూడా బ్యాడ్మింటన్కు సంబంధించింది. అయితే ఈ థామస్ కప్ అనేది పురుషులు, ఉబేర్ కప్ అనేది స్త్రీలకు సంబంధించింది. ఓకే, థామస్ కప్లో ఓన్లీ పురుషులే ఆడతారు, ఉబేర్ కప్లో ఓన్లీ మహిళలే ఆడతారు. అయితే ఈ థామస్ కప్ యొక్క విజేత చూసుకుంటే ఆప్షన్ సి అండి, చైనా. థామస్ కప్ వచ్చేసి చైనా గెలిచిందండి. ఉబేర్ కప్ వచ్చేసి దక్షిణ కొరియా గెలిచింది. ఓకే, థామస్ కప్ చైనా, ఇది పురుషులది. ఉబేర్ కప్ వచ్చేసి మహిళలదండి, ఇది దక్షిణ కొరియా గెలవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ థామస్ కప్ యొక్క విజేత చైనా కాక రన్నరప్ వచ్చేసి ఫ్రాన్స్ నిలిచింది. ఫ్రాన్స్ నిలిచిందండి. అలాగే ఉబేర్ కప్లో దక్షిణ కొరియా విన్నర్ కాక ఇక్కడ రన్నరప్ వచ్చేసి చైనా నిలిచింది. రన్నరప్ ఇక్కడ చైనాగా నిలిచిందండి. దీంట్లో అంటే థామస్ కప్లో మన ఇండియా స్థానం వచ్చేసి 3వ స్థానంలో నిలిచింది. మన ఇండియా 3వ స్థానంతో ఇక్కడ ఈ కాంస్య పథకం గెలవడం అనేది జరిగింది. మన ఇండియాతో పాటు ఇంకో డెన్మార్క్ దేశం కూడా మనతో పాటు ఈ కాంస్య పథకాన్ని గెలవడం అనేది జరిగింది. అయితే ఈ థామస్ కప్ మరియు ఉబేర్ కప్ ఈ రెండింటిని హోస్ట్ చేసిన దేశం వచ్చేసి డెన్మార్క్ దేశంలోని హార్సెన్స్లో ఇది జరిగింది. డెన్మార్క్ దేశంలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్, సిన్బాక్స్ 2 ద్వైపాక్షిక సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కంబోడియా మరియు భారత్. సో ఈ సిన్బాక్స్లోనే ఇక్కడ పేరు వస్తుందండి. సి అంటే కంబోడియా, ఐ అంటే ఇండియా. ఓకే, కంబోడియా ఇండియా బైలెటరల్ ఎక్సర్సైజ్ అని దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. సో దీన్ని ఇండియా మరియు కమ్యూనిటీ దేశాలు కలిసి దీనిని నిర్వహించడం అనేది జరిగింది. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్ కాబట్టి ఈ 2 అనే పేరు వచ్చింది. ఓకే, అయితే ఈ విన్యాసం 2026 మే 4వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ప్రజెంట్ ఇది కంబోడియాలోని కాంపోంగ్ ప్రాంతంలో దీనిని నిర్వహిస్తున్నారు. కంబోడియాలోని కాంపోంగ్ ప్రాంతంలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు. అయితే ఈ విన్యాసంలో మన ఇండియా తరపున మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ అనేది మన ఇండియా తరపున ఈ దళం పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిన్బాక్స్ యొక్క 2వ ఎడిషన్ వచ్చేసి కంబోడియాలో జరగగా మొదటి ఎడిషన్ మన ఇండియాలోనే 2025లో పూణేలో నిర్వహించారు. మొదటి ఎడిషన్ పూణేలో, 2వ ఎడిషన్ కంబోడియాలో నిర్వహిస్తున్నారు. సో సిన్బాక్స్ అంటే ఇది కంబోడియా వస్తుంది. దీంతో పాటు సేమ్ ఇలాగే పేరు వచ్చేది విన్బాక్స్. సో విన్బాక్స్ వచ్చేసి వియత్నాం మరియు భారత్, సిన్బాక్స్ వచ్చేసి కంబోడియా మరియు ఇండియా. నెక్స్ట్ సిన్బాక్స్ SIN ఉంటుంది. SIN ఇది వస్తుంది. ఇక్కడ శ్రీలంక మరియు భారత్ అని వస్తుంది. సో 3 రకాలుగా ఈ విన్యాసాలు
వేరే వేరే దేశాలతో మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 157వ స్థానం. సో చూడండి, 2025లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 151వ స్థానంలో ఉండేది. కానీ 2026లో మన ఇండియా 6 స్థానాల్లో దిగజారి 157వ స్థానానికి పడిపోవడం అనేది జరిగింది. అయితే మన ఇండియా పరిస్థితి చూసుకుంటే ప్రజెంట్ భారతదేశంలో ఈ పత్రిక స్వేచ్ఛ అనేది చాలా తీవ్రమైన, అంటే వెరీ సీరియస్ కేటగిరీలో ఉన్నట్టు సో ఈ ఇండెక్స్ వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఈ ఇండెక్స్ని ఎవరిచ్చారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ దీనిని ఈ రిపోర్టును ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనేది ప్యారిస్ నగరంలో ఇది ఉంటుంది. అయితే దీంట్లో టాప్ 3లో గల దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ నెదర్లాండ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఎస్టోనియా. ఫస్ట్ నార్వే, సెకండ్ నెదర్లాండ్, థర్డ్ ఎస్టోనియా. మన ఇండియా ర్యాంకు 157వ స్థానం. అయితే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 116వ స్థానం అండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. నెక్స్ట్ ఇండియాలోని మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బ్యారియర్ లెస్ టోల్ సిస్టమ్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గుజరాత్లోని సూరత్ నుండి భరూచ్ సెక్షన్ ప్రాంతంలో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారంటే మన రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఇది వాహనాలను ఆపకుండానే ఫాస్ట్ ట్యాగింగ్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ వసూలు చేసే అత్యాధునిక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో దీనిని ప్రారంభించింది నితిన్ గడ్కరీ గారు. నెక్స్ట్ రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన సెక్రటరీ డిఫెన్స్ ఫైనాన్స్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విశ్వజిత్ సహాయ్. అయితే ఈ విశ్వజిత్ సహాయ్ గారు రాజ్ కుమార్ అరోరా గారి స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. అయితే ఈ విశ్వజిత్ సహాయ్ గారు రక్షణ బడ్జెట్ నిర్వహణ మరియు ఆర్థిక ప్రణాళికలలో కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విశ్వజిత్ సహాయ్ గారి ఈ నియామకానికి ముందు ఆయన డిఫెన్స్ అకౌంట్ కంట్రోలర్ జనరల్గా పనిచేశారు. అయితే ప్రస్తుతం మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, హోంమంత్రి వచ్చేసి అమిత్ షా. నెక్స్ట్ 2026 విట్లీ గోల్డ్ అవార్డు ఎవరికి లభించింది? చాలా 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 ఇంపార్టెంట్ అవార్డు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫర్వీజా పర్హాన్. చూడండి, ఇక్కడ విట్లీ గోల్డ్ అవార్డులు వేరండి, విట్లీ అవార్డ్స్ వేరు. అయితే విట్లీ అవార్డ్స్ అనేది మొత్తం మీద ఈ 2026 సంవత్సరానికి 6గురికి రావడం అనేది జరిగిందండి. విట్లీ గోల్డ్ అవార్డు వచ్చేసి ఒక్కరికి రావడం జరిగింది. సో ఈ విట్లీ గోల్డ్ అవార్డు విజేత ఫర్వీజా పర్హాన్ అండి. ఈమె ఇండోనేషియా దేశానికి చెందినవారు. ఓకే, సో ఈ ఫర్వీజా పర్హాన్ గారు ఇండోనేషియా, ఈమెకు విట్లీ గోల్డ్ రావడం జరిగింది. సో దీంతోపాటు చూసుకుంటే విట్లీ అవార్డులు విజేతలు మొత్తం 6గురు అని చెప్పుకున్నాం మనం. సో వారిలో చూసుకుంటే మన ఇండియా తరఫున 2కి ఈ అవార్డు రావడం జరిగిందండి, ఫర్వీన్ షేక్ మరియు బుర్ఖా సుబ్బా. ఈ 2కి ఈ విట్లీ అవార్డు రావడం జరిగింది 2026 గాను. సో వాళ్ళతో పాటు చూసుకుంటే ఘనా దేశానికి చెందిన డాక్టర్ ఇసా సెయిదు, కామెరూన్ దేశానికి చెందిన డాక్టర్ మెరీనా కమేని, జింబాబ్వే దేశానికి చెందిన డాక్టర్ మోర్ ఏంజల్స్ మిబ్జా, ఈక్వెడార్ దేశానికి చెందిన డాక్టర్ పావోలా సంకుల్కి. సో ఈ 6గురికి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. సో దీంట్లో మన ఇండియా తరపున షర్విన్ షేక్ మరియు బర్జా సుబ్బా గారు, వీళ్ళిద్దరూ మన ఇండియా తరపున. అయితే ఈ విట్లీ అవార్డు గురించి చూసుకుంటే, ఈ విట్లీ అవార్డు యొక్క స్థాపన చూసుకుంటే 1993వ సంవత్సరంలో ఎడ్వర్డ్ విట్లీ గారు దీనిని స్థాపించడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1993లో ఎడ్వర్డ్ విట్లీ గారు దీనిని స్థాపించారు. అయితే ఈ అవార్డును యూకేలోని విట్లీ ఫండ్ అండ్ నేచర్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విట్లీ అవార్డు కూడా మరొక పేరు చూసుకుంటే దీనిని గ్రీన్ ఆస్కార్ అంటారు, గ్రీన్ ఆస్కార్ అని కూడా దీనిని అంటారు. సో ఈ అవార్డు కింద
బహుమతి చూసుకుంటే 50,000 యూరోలు. 50,000 యూరోలు అండి. యూరో పరంగా చూసుకుంటే 50,000. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 52 లక్షల ఈ రూపాయలు నగదు బహుమతి అనేది ఉంటుంది. అయితే మన ఇండియా తరపున ఈ అవార్డు అందుకున్న మొదటి వారు ఎవరయ్యా అంటే 1994లో మొదటివారు 1994లో వివేక్ మీనన్ గారు 1994లో ఈ విట్లీ అవార్డును అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 ఏషియన్ బీచ్ గేమ్స్లో వరుసగా 6వ స్వర్ణం గెలిచిన భారత జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారత మహిళల కబడ్డీ జట్టు వరుసగా 6వసారి స్వర్ణం గెలవడం అనేది జరిగింది. సో ఈ 2026లో మన ఇండియా స్వర్ణం గెలవగా రన్నరప్ వచ్చేసి శ్రీలంక రన్నరప్గా ఇక్కడ నిలిచింది. అయితే సో మహిళల జట్టు గోల్డ్ గెలిచిందండి. కానీ పురుషుల జట్టు వచ్చేసి ఇక్కడ రజత పథకం గెలవడం జరిగింది. పురుషుల జట్టు రజత పథకం. సో ఈ 2026 ఏషియన్ బీచ్ గేమ్స్ యొక్క హోస్ట్ వచ్చేసి చైనా దేశం దీనిని హోస్ట్ చేయడం అనేది జరిగింది. కానీ పథకాల పట్టికలో చూసుకుంటే ఫస్ట్ చైనా, సెకండ్ థాయిలాండ్, థర్డ్ వచ్చేసి ఇరాన్. ఫస్ట్ చైనా, సెకండ్ థాయిలాండ్, థర్డ్ ఇరాన్ అండి. మన ఇండియా 6వ స్థానంలో నిలిచింది. మన ఇండియా 6వ స్థానంలో అండి. పథకాల పట్టికలో ఇండియా 6వ స్థానం. ఫస్ట్ చైనా, సెకండ్ థాయిలాండ్, థర్డ్ ఇరాన్. మన ఇండియా 6వ స్థానం. అయితే ఈ 2026 ఏషియన్ గేమ్స్ వచ్చేసి యాక్చువల్గా 2020 సంవత్సరంలో జరగాల్సింది. కానీ అప్పటి కరోనా పాండమిక్ కారణంగా సో వాయిదా వేయబడి ప్రజెంట్ ఇప్పుడు ఈ 2026లో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 సంవాద్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోవాలో. సో గోవాలో జరిగిన ఈ సదస్సును గోవా యొక్క సీఎం అయిన డాక్టర్ ప్రమోద్ సింగ్ సావంత్, డాక్టర్ ప్రమోద్ సింగ్ సావంత్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే సెక్యూరింగ్ డిజిటల్ ఇండియా త్రో ఫ్యూచర్ రెడీ ఆడిట్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రోహిత్ జైన్. సో ఆర్బీఐలో యాక్చువల్గా మొత్తం 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వారిలో ఒకరు రోహిత్ జైన్ అండి. సో సెకండ్ వచ్చేసి పూనం గుప్తా, థర్డ్ శిరీష్ చంద్ర ముర్ము, ఫోర్త్ స్వామినాథన్ జానకి రామన్. సో వీళ్ళు 4 ప్రజెంట్ ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్లు. ఓకే. అయితే ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ యొక్క గవర్నర్. సో ఇక్కడ మనం ఆర్బీఐ గురించి చూద్దామండి. ఆర్బీఐ యొక్క స్థాపన చూసుకుంటే ఆర్బీఐ యొక్క స్థాపన 1935 ఏప్రిల్ 1వ తారీఖున దీనిని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్బీఐని ఏ కమిషన్ సిఫార్సు మేరకు స్థాపించారు అనేది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో ఈ ఆర్బీఐని హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సు మేరకు దీనిని స్థాపించడం అనేది జరిగింది. సో ఈ హిల్టన్ యంగ్ కమిషన్ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 యాక్ట్ ప్రకారం దీనిని స్థాపించడం అనేది జరిగింది. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రజెంట్ వచ్చేసి ముంబైలో ఉంది. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందండి. కానీ దీనిని స్థాపించినప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కోల్కతాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండేది. ఈ కోల్కతా నుండి 1937లో ఈ ముంబైకి మార్చడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్బీఐని జాతీయం చేసిన సంవత్సరం, ఇది కూడా చాలాసార్లు వచ్చిన ప్రశ్న. సో ఈ ఆర్బీఐని జాతీయం చేసిన సంవత్సరం వచ్చేసి 1949 జనవరి 1వ తారీఖున ఆర్బీఐని జాతీయం చేయడం అనేది జరిగిందండి. సో ఇవండి వీటికి రిలేటెడ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 జాతీయ పబ్లిక్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చండీగఢ్. సో ఈ ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 10వ ఎడిషన్. ఈ 10వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 30వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు ఈ సదస్సు జరిగిందండి. ఈ సదస్సును కేంద్ర ఆరోగ్య మంత్రి అయిన జేపీ నడ్డా గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ చండీగఢ్ అనేది హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల రాజధానిగా ప్రజెంట్ నడుస్తుంది.
ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మంత్లీ పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మంత్లీ పీడిఎఫ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ 17A కింద భారత్లో తయారైన చివరి మరియు 7వ అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి. సో ఇది 7వ ఫ్రిగేట్. ఓకే, సో దీనికి ముందు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ తారగిరి మరియు ఐఎన్ఎస్ వింధ్యగిరి. ఓకే, ఐఎన్ఎస్ వింధ్యగిరి ఈ 6 కూడా అంతకుముందు డెలివరీ చేయడం జరిగిందండి. సో ఇది ప్రజెంట్ 7వది కూడా డెలివరీ చేయడం అనేది జరిగింది. సో దీనిని ఎవరు నిర్మించారంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది దీనిని నిర్మించడం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ ఈ మహేంద్రగిరి అని పేరు తీసుకున్నాం కదా, ఈ మహేంద్రగిరి అనేది ఒడిశాలోని ఒక పర్వతం నుండి ఈ పేరును తీసుకోవడం అనేది జరిగిందండి. ఇది కూడా మనం కొంచెం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్. ఇండియాలో మొట్టమొదటి వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దీన్ దయాళ్ ఓడరేవు. సో ఈ దీన్ దయాళ్ ఓడరేవు వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఇది విలాయతీ బబుల్ వంటి ఆక్రమణ మొక్కలను ముడిసరుకుగా వాడుకొని ఈ గ్రీన్ మెథనాల్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రసూన్ జోషి. సో ఈ ప్రసూన్ జోషి గారు నవనీత్ కుమార్ సెహగల్ స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రసార భారతి గురించి చూద్దామండి. ఈ ప్రసార భారతి యొక్క స్థాపన చూసుకుంటే 1997 నవంబర్ 23వ తారీఖున దీనిని స్థాపించారు. అయితే ఈ ప్రసార భారతి వచ్చేసి ఆకాశవాణి మరియు ఈ దూరదర్శన్ ఈ రెండింటికి బాధ్యతలు వహిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రసార భారతి యొక్క CEO వచ్చేసి గౌరవ్ ద్వివేది. CEO గౌరవ్ ద్వివేది అండి ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా పేపర్లెస్ న్యాయ వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సిక్కిం. సో ఈ సిక్కిం రాష్ట్రంలో ఇప్పటి నుండి హైకోర్టు మరియు దాని ఆధీనంలో ఉన్న కోర్టులని కూడా డిజిటల్ పద్ధతిలో పనిచేస్తాయని ప్రజెంట్ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రకటించడం అనేది జరిగింది. ఎవరండి? జస్టిస్ సూర్యకాంత్ గారు దీనిని ప్రకటించారు. అయితే ఇక్కడ సిక్కిం రాష్ట్రం గురించి ఇంకొక ముఖ్యమైన బిట్ అండి. ఇటీవల సిక్కింలో పర్యాటకులను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి? సిక్కిం రాష్ట్రంలో పర్యాటకులను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ హిమ్ సేతు. హిమ్ సేతును ఇక్కడ ఇండియన్ ఆర్మీ నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్. నేషనల్ లా ట్రిబ్యునల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్. సో ఈ ఎన్సిఎల్టీ అనేది కంపెనీల వివాదాలను పరిష్కరించే ఒక పాక్షిక న్యాయ సంస్థగా దీనిని పరిగణిస్తారు. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2016లో దీనిని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్. నీతి ఆయోగ్లో నూతనంగా నియమితులైన పూర్తికాల సభ్యులు ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, డాక్టర్ జోరామ్ ఆనియా మరియు ఆర్ బాలసుబ్రహ్మణ్యం. సో డాక్టర్ జోరామ్ ఆనియా గారు నార్త్ ఈస్ట్కు చెందినవారు. అయితే ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి పిఎం ఉంటారండి. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ పిఎం నరేంద్ర మోదీ గారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహరి గారండి ప్రజెంట్ ఈ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్. అండ్ CEO వచ్చేసి నిధి చబ్బర్ అండి ప్రజెంట్ అదనపు బాధ్యతలు కలిగి ఉన్నారు. నెక్స్ట్. 2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది గోవాలో జరగబోతుంది. ఇప్పుడు 2026 నవంబర్లో. సో ఈ ఫెస్టివల్ యొక్క ఎడిషన్ వచ్చేసి 57వ ఎడిషన్. అయితే ఈ ఫెస్టివల్కు డైరెక్టర్గా చిత్ర నిర్మాత అయిన అశుతోష్ గోవారికర్ గారు ఇక్కడ డైరెక్టర్గా నియమితులవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో కార్బన్ ఎమిషన్ డైరెక్ట్ కోల్ ఫ్యూల్ సెల్, కోల్ బ్యాటరీ అంటారు దీన్ని. సో ఇది ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా. సో దీనిని చైనాలోని షెంజన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్సీ హేపింగ్ నేతృత్వంలోని పరిశోధకులు దీనిని తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ బ్యాటరీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే బొగ్గును మండించకుండా ఎలక్ట్రోకెమికల్ ఆక్సీకరణ ద్వారా నేరుగా దీనిని విద్యుత్తుగా మార్చడం అనేది జరుగుతుంది. అయితే ఇది బొగ్గును మండించకుండానే నేరుగా విద్యుత్తుగా మార్చే అత్యాధునిక సాంకేతికను ఇక్కడ తేవడం అనేది జరిగింది. ఎవరు? చైనా దేశం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడానికి నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశం పర్యావరణ పరిరక్షణ మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాన్ని వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ఇటీవల ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఎలాగంటే ఫ్రాన్స్ మొదటగా 2030 వరకు బొగ్గు, 2045 వరకు చమురు, 2035 వరకు చమురండి. సో 2050 వరకు గ్యాస్. సో ఈ మూడింటిని ఇలా టైం లైన్ పెట్టుకుని మరి నిలిపివేయడానికి ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫ్రాన్స్ యొక్క రాజధాని చూసుకుంటే ప్యారిస్, కరెన్సీ యూరో. నెక్స్ట్, 2026 ఏప్రిల్ నెలలో ఇండియా జిఎస్టీ వసూళ్లు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2.42 లక్షల కోట్లు. సో ఇక్కడ మనం జిఎస్టీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో చూద్దామండి. సో జిఎస్టీ మన ఇండియాలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1వ తారీఖు నుంచి మన ఇండియాలో ఈ జిఎస్టీ అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. అయితే దీనికోసం చేసిన రాజ్యాంగ సవరణ వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ 101వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2016లో దీనిని ప్రవేశపెట్టారు. 2017 జూలై 1న దీనిని అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం జిఎస్టీ యొక్క నినాదం కూడా మనం చూడొచ్చండి. సో జిఎస్టీ యొక్క నినాదం వచ్చేసి 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది దీని యొక్క నినాదం. సో మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఈ జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగిందంటే 279A అనే ఆర్టికల్ ప్రకారం ఈ జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ జిఎస్టీ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. అయితే ఈ జిఎస్టీ అనేది ప్రపంచంలో మొదటిసారి తెచ్చిన దేశం వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ దేశం 1954లో ప్రపంచంలోనే మొదటిసారిగా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. కానీ మన ఇండియా అనుసరిస్తున్న జిఎస్టీ మోడల్ వచ్చేసి డ్యువల్ జిఎస్టీ, 2 జిఎస్టీలు అనమాట. సో ఈ డ్యువల్ జిఎస్టీలు అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 పన్నులు వసూలు చేసే విధానాన్ని ఈ డ్యువల్ జిఎస్టీ అంటాం. సో దీనిని మనం కెనడా దేశం నుంచి తీసుకున్నాం. కెనడా దేశం అనుసరిస్తున్నట్టుగా కేంద్ర మరియు రాష్ట్రాలు వేరు జిఎస్టీ అన్నట్లుగా సో దీనిని మనం ఈ కెనడా దేశం యొక్క జిఎస్టీని మనం అనుసరించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 మాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జానిక్ సిన్నర్. సో పురుషుల సింగిల్స్ టైటిల్ వచ్చేసి జానిక్ సిన్నర్ గాక సో మహిళల సింగిల్స్ టైటిల్ వచ్చేసి మార్టా కోస్ట్యూక్ అండి మహిళల సింగిల్స్ విన్నర్. అయితే ఈ మాడ్రిడ్ ఓపెన్ అనేది దీనిని స్పెయిన్ దేశంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో వైన్ హబ్ మరియు అతిపెద్ద ద్రాక్ష ఉత్పత్తిదారుగా ఏ నగరం గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాసిక్ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలో అనేది ఉంటుంది. సో ఈ ద్రాక్ష యొక్క సాగును విటికల్చర్ అంటారు. ఈ ద్రాక్ష యొక్క సాగును అంటారండి. సో అలాగే నాసిక్ను గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ద్రాక్ష యొక్క సాగును విటికల్చర్ అంటారు, నాసిక్ను గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్, 2026 పులిట్జర్ ప్రైజ్ పొందిన భారతీయ జర్నలిస్టులు ఆర్కే ఆనంద్ మరియు సుపర్ణ శర్మల ప్రాజెక్ట్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
ట్రాప్డ్. సో వీళ్ళిద్దరూ సైబర్ మోసాలు మరియు డిజిటల్ నిఘాపై సో వారు చేసిన పరిశోధాత్మక రిపోర్టింగ్ వచ్చేసి ఈ ట్రాప్డ్ అండి. సో ఈ ట్రాప్డ్కు ఈ అవార్డు రావడం అనేది జరిగింది. సో ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజం రంగంలో అత్యున్నత ప్రైజ్ వచ్చేసి ఈ పులిట్జర్ ప్రైజ్ అండి. దీనిని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2026 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సింగువా యూనివర్సిటీ చైనాలో ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ సింగువా యూనివర్సిటీ అండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి పేకింగ్ యూనివర్సిటీ, ఇది కూడా చైనాలో ఉంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఇది సింగపూర్లో ఉంటుంది. సో మన ఇండియా తరఫున టాప్లో ఉన్న యూనివర్సిటీ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండి, బెంగళూరు. సో ఇది ఆసియా పరంగా చూసుకుంటే 43వ స్థానంలో నిలిచింది. మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ కాక ఆసియా పరంగా 43వ స్థానాన్ని నిలిచింది. నెక్స్ట్, ప్రపంచంలోనే నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాధానగర్ బీచ్. సో ఈ రాధానగర్ బీచ్ అనేది స్వరాజ్ ద్వీపంలో ఉంటుంది. స్వరాజ్ ద్వీపం ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుందండి. ఈ స్వరాజ్ ద్వీపం వచ్చేసి అండమాన్ నికోబార్లో ఉంటుంది. అయితే ఈ జెండా యొక్క పొడవు చూసుకుంటే సుమారుగా 2400 చదరపు మీటర్లు కలిగి ఉంది. సో ఈ నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఇక్కడ గిన్నిస్ రికార్డును కూడా సృష్టించడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇండియాలో మొదటి ముత్యాల సాగు కేంద్రం, సో ముత్యాలంటే పిఎల్స్ ఉంటారు కదా, సో దీని యొక్క సాగు కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హజారీబాగ్. సో హజారీబాగ్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుందండి. ఇక్కడ మన ఇండియాలోనే ఫస్ట్ టైం సో ఈ ముత్యాల సాగు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 2025 సముద్రపు చేపల ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. సో ఈసారి తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అంతకుముందు గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేదండి, కానీ దీనిని అధిగమిస్తూ ప్రజెంట్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. సో ప్రజెంట్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ గుజరాత్, థర్డ్ వచ్చేసి కేరళ. నెక్స్ట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేసీ వేణుగోపాల్. సో ఈ కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్కు చెందిన నేత. సో ఈ కేసీ వేణుగోపాల్. సో దీనిని లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు సో ఈ 2026 నుండి 27 వరకు సో ఈ నియామకాన్ని ఖరారు చేయడం అనేది జరిగింది. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉంటారు. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉంటారు. సో ఈ కమిటీలో మొత్తం 22 మంది ఉంటారు. 22 మంది అండి. సో వారిలో 15 మంది లోక్సభ నుంచి. సో ఈ ఎస్టిమేట్స్ కమిటీ యొక్క విధులు చూసుకుంటే బడ్జెట్లో అంచనా వేసిన ప్రభుత్వ వ్యయాన్ని పరిశీలించడం మరియు ఆర్థిక పొదుపు చర్యలను సూచించడం అనేది దీని యొక్క ప్రధాన విధులు. నెక్స్ట్, 2026-27 సంవత్సరానికి పబ్లిక్స్ అండర్టేకింగ్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బైజయంత్ జయపాండే గారు. ఈయన బీజేపీ నేత. ఈయన నియామకులు అవడం అనేది జరిగింది. అయితే ఈ కమిటీ యొక్క విధులు చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును సమీక్షించడం అనేది దీని యొక్క పని. నెక్స్ట్, కేంద్ర ఎస్సీ/ఎస్టీ సంక్షేమ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారండి. ఈయన కూడా బీజేపీ నేత. నెక్స్ట్, హాల్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రవి కే. సో ఈ రవి కే గారు ఈయన డాక్టర్ డికే సునీల్ స్థానంలో రావడం అనేది జరిగింది. డాక్టర్ డికే సునీల్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక్కడ హెచ్ఏఎల్ యొక్క ఫుల్ ఫామ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1940 డిసెంబర్ 23వ తారీఖున బెంగళూరులో దీనిని స్థాపించారు. సో ఎవరు స్థాపించారంటే వాల్చంద్ హీరాచంద్
ఆయన వ్యక్తి దీనిని స్థాపించడం అనేది జరిగింది. స్థాపించినప్పుడు దీని యొక్క పేరు వచ్చేసి హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్గా దీనిని స్థాపించారు. హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్. దాని తర్వాత 1964లో ఇది ఏరోనాటిక్స్ ఇండియా లిమిటెడ్లో విలీనమై హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్గా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్, తీర ప్రాంత వాతావరణ పరిశోధన కోసం ఓపెన్ అబ్జర్వేటరీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం. అయితే ఈ ఓపెన్ అబ్జర్వేటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీర ప్రాంత వాతావరణం, తుఫానులు మరియు ఋతుపవనాలను లోతుగా అధ్యయనం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారత నౌకాదళం లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీషిప్ మిసైల్ను ఎక్కడి నుండి పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి. సో ఈ ద్వీపం వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో దీని యొక్క పరిధి చూసుకుంటే 1500 కిలోమీటర్స్. సో 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే అన్ని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. సో దీని యొక్క వేగం చూసుకుంటే ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు, ధ్వని వేగం కంటే 5 రెట్లు స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది. నెక్స్ట్, భారతదేశపు స్వదేశీ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జ్యోతిరాదిత్య సింధియా గారు. సో ఈ జ్యోతిరాదిత్య సింధియా గారు భారత టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి. సో ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను ఎందుకు ప్రారంభించారంటే విపత్తుల సమయంలో పౌరుల మొబైల్ ఫోన్లకు రియల్ టైం హెచ్చరికలను పంపించడానికి దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, 59వ ఏడీబీ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సమర్ఖండ్. సో సమర్ఖండ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉంటుంది. అయితే ఈ ఏడీబీ వార్షిక సమావేశంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ గ్రిడ్ల అభివృద్ధి కోసం భారీ పెట్టుబడి ప్రణాళికలను ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క స్థాపన 1966లో దీనిని ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి మనీలా అండి, ఫిలిప్పీన్స్లో ఉంటుంది. సో దీని యొక్క విధులు కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి సభ్య దేశాలకు రుణాలు, గ్రాంట్లు, సాంకేతిక సహాయం అందించడం, విద్య, మౌలిక సదుపాయాలు, ఆర్థిక రంగ మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ ఏడీపీ సహాయం చేయడం జరుగుతుంది. దీని యొక్క సభ్య దేశాలు మొత్తం 69 సభ్య దేశాలు ఉన్నాయి. సో దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి మసాటో కాందా. నెక్స్ట్, భారతదేశ 18వ రైల్వే జోన్గా దేనిని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దక్షిణ తీర రైల్వే అంటే సౌత్ కోస్ట్ రైల్వే అండి. సో దీనిని మన ఇండియాలో 18వ రైల్వే జోన్గా ప్రకటించారు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. అయితే దీనిని ఎప్పుడు నోటిఫై చేస్తారంటే 2026 జూన్ 1 నుండి దీనిని నోటిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2026 అరుదైన వ్యాధుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మన ఇండియాలోనే న్యూఢిల్లీలో దీనిని నిర్వహించారు. ఎప్పుడంటే మే 5 మరియు 6వ తారీఖులలో ఈ సదస్సును కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తిరువనంతపురం. సో ఈ తిరువనంతపురం అనేది కేరళ రాష్ట్రం యొక్క రాజధాని. అయితే ఈ సదస్సు మే 6 మరియు 7వ తారీఖులలో జరిగింది. అయితే సమావేశంలో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే మహిళా కార్మికుల భాగస్వామ్యం, సామాజిక భద్రత, నైపుణ్య అభివృద్ధి మరియు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం వంటి అన్ని అంశాలపై ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి మెడ్రాస్ తన మొదటి అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కాలిఫోర్నియా.
సో ఈ కాలిఫోర్నియా అనేది అమెరికా దేశంలో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఐఐటి మెడ్రాస్ తన అంతర్జాతీయ మొదటి పరిశోధన కేంద్రం అండి. సో మొదటి పరిశోధన కేంద్రం వేరు, మొదటి అంతర్జాతీయ క్యాంపస్ వేరండి. ఓకే, మొదటి అంతర్జాతీయ క్యాంపస్ వచ్చేసి అది టాంజానియా దేశంలోని జాంజిబార్లో మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఈ ఐఐటి మెడ్రాస్ ప్రారంభించడం అనేది జరిగింది. కానీ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం వచ్చేసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఐఐటి మెడ్రాస్ ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం 2024లో ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్ అంటే విదేశీ ధనం పొందిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన ఇండియా. సో ఈ టాప్లో నిలవడం అనేది జరిగింది. సో టాప్ స్థానాలు చూసుకుంటే ఫస్ట్ మన ఇండియా కాక సెకండ్ వచ్చేసి మెక్సికో, థర్డ్ ఫిలిప్పీన్స్ నిలిచింది. నెక్స్ట్ సుప్రీంకోర్టులో సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి ఎంతకు పెంచే ప్రతిపాదనను ఇటీవల ఆమోదం తెలిపింది. సో ఇప్పటి వరకు మొత్తం 34 మంది సిజిఐ ప్లస్ ఇతర న్యాయమూర్తులు కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండేవారు. సో ప్రజెంట్ దీనిని 38కి పెంచుతూ ఇటీవల ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఎప్పుడంటే మే 5వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ ఆమోదం తెలపడం అనేది జరిగింది. సో ప్రస్తుతం 34 మంది ఉన్నారండి, దీనిని 38కి పెంచారు. సో 34లో 33 ఇతర న్యాయమూర్తులు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి. సో ఈ 38లో 37 ఇతర న్యాయమూర్తులు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. నెక్స్ట్ 2026 మాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జానిక్ సిన్నర్. సో ఈ మాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్ కాక ఇక్కడ రన్నర్అప్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ రన్నర్అప్గా నిలిచారు. సో ఈ జానిక్ సిన్నర్ వచ్చేసి ఇటలీ దేశానికి చెందినవారు, ఈ అలెగ్జాండర్ జ్వెరేవ్ వచ్చేసి జర్మనీ దేశానికి చెందినవారు. అయితే ఇక్కడ మహిళల విభాగంలో చూసుకుంటే మార్ట్యూ కోస్ట్యూక్ అంటే మహిళల విభాగంలో విజేత, ఈమె ఉక్రెయిన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ 2025 సముద్రపు చేపల ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. సో ఈ సముద్రపు చేపల ఉత్పత్తిలో టాప్ రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ తమిళనాడు, సెకండ్ గుజరాత్, థర్డ్ కేరళ నిలిచాయి. నెక్స్ట్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సి జోసెఫ్ విజయ్. ఈయన యొక్క పేరు వచ్చేసి సి జోసెఫ్ విజయ్ అండి, యాక్టర్. ఈయన యొక్క మరొక పేరు విజయ్ తలపతి కూడా అంటారు. అయితే ఇటీవల 2026లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సో టీవీకే పార్టీ ఈయనది. సో ఈయన పార్టీ గెలవడం అనేది జరిగిందండి. మొత్తం 108 సీట్లు గెలవడం అనేది జరిగింది. టీవీకే అంటే తమిళగా వెట్రి కజగం అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ మొదటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ. సో ఈ సదస్సు వచ్చేసి జూన్ 1 మరియు 2వ తారీఖులలో న్యూఢిల్లీలో జరుగుతుందండి. సో ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో మొత్తం 7 జంతువులు ఉంటాయండి. సో వీటి గురించి చెప్పుకుంటే ఒకటి పులి అండి, సెకండ్ సింహం, థర్డ్ మంచు చిరుత, ఫోర్త్ చిరుత పులి, ఫిఫ్త్ జాగ్వార్, సిక్స్త్ ప్యూమా మరియు లాస్ట్ వన్ వచ్చేసి చీతా. సో మొత్తం 7 జంతువుల సంరక్షణ కోసం ఈ కూటమి అనేది జరుగుతుంది. సో ఈ కూటమి ఎప్పుడు ప్రారంభమైందంటే 2023 సంవత్సరంలో మన ఇండియానే దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉందండి. ప్రజెంట్ జరిగేది కూడా న్యూఢిల్లీలోనే. నెక్స్ట్ 2026 బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జనరల్ అనిల్ చౌహాన్ గారు. సో ప్రజెంట్ ఈయన మన సిడిఎస్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ బ్రెయిన్ కంప్యూటర్ అనేది కంప్యూటర్ అనుసంధానిత సాంకేతికపై అవగాహన మరియు రక్షణ రంగంలో వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ సదస్సును నిర్వహించడం అనేది జరిగింది. ఈ సదస్సును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించాయి. సో ఇది ఫ్రెండ్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ 2 రోజుల్లో మరో వీక్లీ కరెంట్ అఫైర్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.